జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండల తహసీల్దార్లు, డీఎస్పీలు, సీఐలతో పాటు దీపావళి సందర్భంగా టపాకాయలు విక్రయించే క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఆర్డీఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన డివిజన్ తహసీల్దార్లు, డీఎస్పీలు, క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ నియమ నిబంధనల ప్రకారం సరసమైన ధరలకు టపాకాయలు విక్రయించాలని క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులకు తెలియజేశారు. టపాకాయల విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు సూచించిన ప్రాంతాలలోనే టపాకాయల విక్రయాలను చేపట్టాలని కోరారు. టపాకాయలను నిబంధనలకు విరుద్ధంగా అక్రమ విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే క్రాకర్స్ విక్రయాలను జరపాలన్నారు. టపాకాయల విక్రయ కేంద్రాల సమీపంలో ఫైర్కు సంబంధించిన పదార్థాలు ఉంచరాదన్నారు. చివరగా జోలాలి టీవీ ప్రతినిధితో తిరుపతి ఫెస్టివల్ సందర్భంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ మీద ఆల్ క్రాకర్ అసోసియేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో పోలీస్, తర్వాత రెవెన్యూ, తర్వాత ఫైర్ నుంచి అందరూ రావడం జరిగింది. తర్వాత నిబంధనల మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ షాప్స్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి పూర్తి ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్ తీసుకోవాలని మీద అందరూ డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మనం పండగ ఉద్దేశం ప్రజలందరూ కూడా సుఖంగా హ్యాపీగా పండుగ జరుపుకోవాలి. దానికోసం ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకూడదు. దీనికోసం పూర్తిగా నిబంధనలు ఏమైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా అలాంటి ఆదేశాలను వైలేట్ చేస్తే కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఏమైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటించాలి. తర్వాత వాళ్ళు కూడా క్రాకర్స్ అసోసియేషన్ కూడా ప్రజలకు సరసమైన ధరలకు మాత్రమే వీటిని అందించాలని కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఏం డివియేషన్ కూడా చర్యలు తీసుకుంటాము. సో ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.